అబ్బా న్యూస్ ఫ్రంట్ తెలుగు న్యూస్. అబ్బా న్యూస్ ఫ్రంట్ ఛానల్ అనేది ఒక రకమైన మీడియా ఛానల్. సాధారణంగా ఒక యూట్యూబ్ ప్లాట్ఫారం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వార్తల కంటెంట్ను ప్రసారం చేయడానికి అంకితం చేయబడింది. ఇది జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక వార్తలతో సహా ప్రస్తుత సంఘటనల కవరేజీని అందిస్తుంది. అబ్బా న్యూస్ ఫ్రంట్ ఛానళ్లు తరచుగా న్యూస్కాస్ట్లు లేదా బులెటిన్లు అని పిలువబడే వార్తా కార్యక్రమాలను కలిగి ఉంటాయి. ఇవి పొడవు మరియు దృష్టిపరంగా మారుతూ ఉంటాయి. రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, వాతావరణం, సామాజిక సమస్యలు, విద్య మరియు సమాచార సాంకేతికత వంటి వివిధ అంశాలపై నవీకరణలను అందిస్తాయి. అబ్బా న్యూస్ ఫ్రంట్ ఛానళ్లు 24 గంటల రోలింగ్ న్యూస్ కవరేజీతో నిరంతరం పనిచేయగలవు లేదా ఉదయం లేదా ప్రైమ్ టైం వంటి నిర్దిష్ట సమయాలకు వార్తల ప్రసారాలను పరిమితం చేయగలవు. వారు వార్తా కథనాలను సేకరించి ప్రదర్శించడానికి యాంకర్లు, రిపోర్టర్లు మరియు ప్రత్యేక జర్నలిస్టులను నియమిస్తారు, కొన్నిసార్లు సంఘటనల దృశ్యం నుండి ప్రత్యక్ష నివేదికలతో సహా. అబ్బా న్యూస్ ఛానళ్లు సాధారణ వార్తలపై దృష్టి పెడతాయి. మరికొన్ని క్రీడలు, వ్యాపారం, విద్య, వినోదం, సంగీత పరిశ్రమ గురించి మరియు చలనచిత్ర పరిశ్రమ వంటి వర్గాలలో ప్రత్యేకత కలిగి ఉంటాయి. అబ్బా న్యూస్ ఫ్రంట్ ఛానల్ అనేది యూట్యూబ్ ప్లాట్ఫారంల ద్వారా వీక్షకులకు లేదా శ్రోతలకు సకాలంలో వార్తలు మరియు సమాచారాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రసార సంస్థ. అబ్బా న్యూస్ ఫ్రంట్ కవర్లు అంతర్జాతీయ వార్తలు, విదేశీ వార్తలు, వివిధ దేశాలు మరియు ప్రపంచ సమస్యల గురించి కథనాలు. జర్నలిజం యొక్క ఈ రంగంలో అనేక రకాల మరియు శైలులు ఉన్నాయి. విస్తృత శ్రేణి అంశాలు మరియు శైలులపై దృష్టి సారిస్తాయి. అబ్బా వరల్డ్ న్యూస్, హార్డ్ న్యూస్, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ పరిణామాలు లేదా ముఖ్యమైన ప్రమాదాలు వంటి ప్రధాన అంతర్జాతీయ సంఘటనల గురించి అత్యవసర, వాస్తవ నవీకరణలు. సాఫ్ట్ న్యూస్, ప్రపంచ సంబంధిత మానవ ఆసక్తి కథనాలు, సంస్కృతి, వినోదం లేదా జీవనశైలి రచనలు. పరిశోధనాత్మక వార్తలు, అంతర్జాతీయ కుంభకోణాలు, అవినీతి లేదా దీర్ఘకాలిక దర్యాప్తు మరియు విశ్లేషణ అవసరమయ్యే క్లిష్టమైన ప్రపంచ సమస్యలపై లోతైన నివేదిక. ఫీచర్ న్యూస్, ప్రపంచ పోకడలు, వ్యక్తులు లేదా సమస్యలను వివరంగా అన్వేషించే పొడవైన, కథన రచనలు, తరచుగా నేపథ్యం, సందర్భం మరియు వ్యక్తిగత కథనాలను అందిస్తాయి. సంపాదకీయం మరియు అభిప్రాయం, ప్రపంచ సంఘటనలు, విధానాలు లేదా ఆలోచనలను ఒక నిర్దిష్ట దృక్కోణం నుండి విశ్లేషించే కాలంలు, సంపాదకీయాలు లేదా అభిప్రాయ కథనాలు. వ్యాపారం మరియు ఆర్థిక వార్తలు, బహుళ దేశాలను ప్రభావితం చేసే మార్కెట్ పోకడలు మరియు ఆర్థిక విధానాలతో సహా అంతర్జాతీయ వ్యాపారం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక వార్తలు. సైన్స్, టెక్నాలజీ మరియు ఆరోగ్యం, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధన, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, మహమ్మారి వంటివి, లేదా ప్రధాన సాంకేతిక పురోగతులపై నవీకరణలు మరియు లక్షణాలు. క్రీడలు, ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలు, అంతర్జాతీయ టోర్నమెంట్లు మరియు క్రీడా దౌత్యం. వాతావరణం మరియు పర్యావరణం, వాతావరణ మార్పు, ప్రకృతి వైపరీత్యాలు మరియు అంతర్జాతీయ విధానాలు వంటి ప్రపంచవ్యాప్త పర్యావరణ సమస్యల కవరేజ్. అబ్బా వరల్డ్ న్యూస్, యుద్ధ జర్నలిజం, తరచుగా విదేశీ కరస్పాండెంట్ల ద్వారా సంఘర్షణ ప్రాంతాల నుండి నివేదించడం. విదేశీ కరస్పాండెన్స్, ప్రాంతాలను కవర్ చేయడానికి విదేశాలలో ఉన్న రిపోర్టర్లు, కొన్నిసార్లు చాలా కాలం పాటు. ప్రత్యేక రాయబారులు మరియు స్ట్రింగర్లు, ప్రత్యేక అసైన్మెంట్ల కోసం క్లుప్తంగా పంపబడిన జర్నలిస్టులు లేదా బహుళ అవుట్లెట్ల నుండి వార్తా కవరేజీని అందించే ఫ్రీలాన్సర్లు. ఫోటో జర్నలిజం మరియు మల్టీమీడియా, ఫోటోలు, వీడియోలు మరియు ఇంటరాక్టివ్ కంటెంట్ ద్వారా చెప్పబడిన అంతర్జాతీయ కథనాలు. అబ్బా న్యూస్ ఫ్రంట్ సమగ్ర ప్రపంచ వార్తా కవరేజీకి దోహదపడుతుంది. ముఖ్యమైన ప్రపంచ సంఘటనలు మరియు ధోరణుల గురించి ప్రేక్షకులకు తెలియజేస్తుంది. అబ్బా న్యూస్ ఫ్రంట్ తెలుగు, ప్రపంచ వార్తలు, ఆర్థిక మార్కెట్ల ఆర్థిక వ్యవస్థ మరియు వ్యాపార కవరేజ్, ఆర్థిక ధోరణులు, వ్యాపార వార్తలు, కార్పొరేట్ పరిణామాలు. క్రీడలు, కొనసాగుతున్న మరియు రాబోయే క్రీడా కార్యక్రమాల నవీకరణలు మరియు విశ్లేషణ. వాతావరణం మరియు ట్రాఫిక్, అంచనాలు మరియు స్థానిక ట్రాఫిక్ పరిస్థితులు. సామాజిక సమస్యలు మరియు ప్రజా వ్యవహారాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం మరియు సమాజ సమస్యలపై కథనాలు. వినోదం మరియు జీవనశైలి, ప్రముఖులు,
సినిమాలు, ఫ్యాషన్, సంస్కృతి మరియు జీవనశైలి ధోరణులపై నవీకరణలు. అంతర్జాతీయ మరియు స్థానిక వార్తలు, ముఖ్యమైన జాతీయ, ప్రాంతీయ మరియు ప్రపంచ సంఘటనల కవరేజ్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిశ్రమ వార్తలు. రాజకీయాలు మరియు ప్రభుత్వం, రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, ఎన్నికలు మరియు రాజకీయ చర్చలపై నివేదించడం. అబ్బా న్యూస్ ఫ్రంట్ కార్యక్రమాలు తరచుగా ఈ అంశాలను నిపుణుల అభిప్రాయాలు, సంపాదకీయాలు మరియు ప్రత్యక్ష ఇంటర్వ్యూలతో మిళితం చేస్తాయి. అబ్బా వార్తా ఛానెళ్లు వ్యాపారం, క్రీడలు లేదా ప్రాంతీయ వార్తలు, సంగీతం, చలనచిత్రాలు మరియు వినోదం వంటి కొన్ని రంగాలలో ప్రత్యేకత కలిగి ఉంటాయి. తెలుగు మీడియాలో అబ్బా ప్రకటనలు మరియు మార్కెటింగ్ వివిధ రూపాల్లో వస్తాయి, ప్రతి దాని స్వంత ప్రత్యేక బలాలు మరియు ఆదర్శ వినియోగ దృశ్యాలతో. అబ్బా రకాల మీడియా. 1. ప్రింట్ మీడియా, వార్తాపత్రికలు, రోజువారీ లేదా వారపు నవీకరణలతో విస్తృత లేదా స్థానిక ప్రేక్షకులను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యాగజైన్లు, ప్రత్యేక కంటెంట్ ద్వారా లక్ష్యంగా చేరుకోవడం, తరచుగా సముచిత మార్కెట్ల కోసం ఉపయోగిస్తారు. బ్రోచర్లు మరియు ఫ్లైయర్లు, స్థానిక లేదా ఈవెంట్, నిర్దిష్ట ప్రమోషన్లకు ప్రభావవంతంగా ఉంటుంది. 2. ప్రసార మాధ్యమం, టెలివిజన్, దృశ్య మరియు శ్రవణ ప్రభావంతో విస్తృత పరిధిని అందిస్తుంది. విస్తృత మరియు లక్ష్య జనాభా రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. రేడియో, వివిధ స్టేషన్లు, ఫార్మాట్ల ద్వారా స్థానిక ప్రకటనలు మరియు నిర్దిష్ట జనాభాను చేరుకోవడానికి మంచిది. 3. అవుట్డోర్ మీడియా, బిల్బోర్డ్లు, అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో అధిక దృశ్యమానత, బ్రాండ్ అవగాహన ప్రచారాలకు అనుకూలంగా ఉంటుంది. రవాణా ప్రకటనలు, బస్సులు, టాక్సీలు లేదా సబ్వేలపై ప్రకటనలు, ప్రయాణికులు మరియు పట్టణ ప్రేక్షకులను చేరుకోవడం. 4. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్లు వినియోగదారు డేటా ఆధారంగా లక్ష్య ప్రకటనలను అందిస్తాయి. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సేమ్, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో ప్రకటనలు, కీలక పదాల ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నాయి. డిస్ప్లే ప్రకటనలు, వెబ్సైట్లలో బ్యానర్లు మరియు ప్రకటనలు, తరచుగా రిటార్గెటింగ్ వ్యూహాలను ఉపయోగిస్తాయి. ఇమెయిల్ మార్కెటింగ్, వార్తాలేఖలు మరియు ప్రమోషనల్ ఆఫర్ల ద్వారా ప్రేక్షకులతో ప్రత్యక్షంగా పాల్గొనడం. 5. డైరెక్ట్ మెయిల్, కేటలాగ్లు మరియు పోస్ట్ కార్డులు, వ్యక్తిగతీకరించిన మార్కెటింగ్కు ప్రభావవంతమైన లక్ష్య పోస్టల్ ప్రచారాలు. 6. ఈవెంట్ మరియు స్పాన్సర్షిప్లు, నిర్దిష్ట ప్రేక్షకులను చేరుకోవడానికి ఈవెంట్లు, క్రీడా బృందాలు లేదా టీవీ కార్యక్రమాలతో బ్రాండ్ను అనుబంధించడం. ట్రేడ్ షోలు మరియు ఫెయిర్లు, లక్ష్య కస్టమర్లతో ప్రత్యక్ష పరస్పర చర్య. 7. పబ్లిక్ రిలేషన్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, PR కథనాలు, వార్తలు మరియు కథనాల ద్వారా మీడియా కవరేజీని పొందడం. ఇన్ఫ్లుయెన్సర్ సహకారాలు, యాస్టరిస్క్ సోషల్ మీడియాలో గణనీయమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులతో భాగస్వామ్యం. 8. గెరిల్లా మార్కెటింగ్, అసాధారణ వ్యూహాలు, సంచలనం సృష్టించే లక్ష్యంతో సృజనాత్మక మరియు ఊహించని కార్యకలాపాలు లేదా ఇన్స్టాలేషన్లు. అబ్బా ADMARTPVT లిమిటెడ్, ప్రతి రకమైన ప్రకటన మరియు మార్కెటింగ్ మీడియా సమగ్ర మార్కెటింగ్ వ్యూహంలో దాని స్థానాన్ని కలిగి ఉంది మరియు లక్ష్య ప్రేక్షకులు, బడ్జెట్ మరియు ప్రచార లక్ష్యాల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అబ్బా తెలుగు వార్తలు విస్తృత శ్రేణి విద్యను కవర్ చేస్తాయి మరియు ప్రేక్షకుల ఆసక్తులను నిమగ్నం చేస్తాయి. కఠినమైన వార్తలు, తీవ్రమైన మరియు సకాలంలో అంశాలు, రాజకీయాలు, ఎన్నికలు, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు, నేరం మరియు చట్ట అమలు, పోలీసు దర్యాప్తులు, కోర్టు విచారణలు, ప్రధాన అరెస్టులు, సంఘర్షణ మరియు యుద్ధం, సైనిక చర్యలు, ఉగ్రవాదం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విపత్తులు మరియు అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫానులు, ప్రమాదాలు, మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ మరియు వ్యాపారం, స్టాక్ మార్కెట్లు, నిరుద్యోగం, కార్పొరేట్ కుంభకోణాలు. సాఫ్ట్ న్యూస్, మానవ ఆసక్తి మరియు జీవనశైలి, వినోదం, ప్రముఖుల వార్తలు, సినిమా విడుదలలు, అవార్డుల ప్రదర్శనలు, క్రీడలు, గేమ్ ముఖ్యాంశాలు, అథ్లెట్ ఇంటర్వ్యూలు, ప్రధాన టోర్నమెంట్లు, ఆరోగ్యం మరియు వెల్నెస్, వైద్య పురోగతులు, ఫిట్నెస్ పోకడలు,
మానసిక ఆరోగ్యం, ప్రయాణం మరియు పర్యాటకులు, గమ్యస్థాన మార్గదర్శకాలు, ప్రయాణ సలహాదారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారం మరియు వంట, రెస్టారెంట్ సమీక్షలు, వంట ధోరణులు, ఆహార భద్రత, పరిశోధనాత్మక జర్నలిజం, లోతైన నివేదికలు, అవినీతి మరియు కుంభకోణాలు, ప్రభుత్వం లేదా కార్పొరేట్ తప్పులపై బహిర్గతం, సామాజిక సమస్యలు, పేదరికం, వివక్షత, మానవ హక్కుల ఉల్లంఘనలు, పర్యావరణ ఆందోళనలు, కాలుష్యం, వాతావరణ మార్పు, వన్యప్రాణుల సంరక్షణ, స్థానిక వార్తలు, సమాజ కేంద్రీకృత, నగర మండలి నిర్ణయాలు, స్థానిక చట్టాలు, పన్నులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పొరుగు ప్రాంతాల కార్యక్రమాలు, పండుగలు, పాఠశాల కార్యకలాపాలు, దాతృత్వ కార్యక్రమాలు, స్థానిక నేరం మరియు భద్రత, ట్రాఫిక్ సంఘటనలు, పొరుగు ప్రాంతాల వీక్షణ నవీకరణలు, అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ వ్యవహారాలు, దౌత్యం మరియు ఒప్పందాలు, సమావేశాలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రపంచ సంఘర్షణలు, యుద్ధాలు, శరణార్థుల సంక్షోభాలు, అంతర్జాతీయ ఆంక్షలు, విదేశీ సంస్కృతులు మరియు ధోరణులు, ప్రత్యేక సంప్రదాయాలు, ప్రపంచ ఆవిష్కరణలు, సైన్స్ మరియు టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ, నాసా మిషన్లు, స్పేస్ ఎక్స్ ప్రయోగాలు, టెక్ ఆవిష్కరణలు, ఏఐ అభివృద్ధి, కొత్త గాడ్జెట్లు, సైబర్ భద్రత, వైద్య పరిశోధన, టీకా అభివృద్ధి, అరుదైన వ్యాధి చికిత్సలు, వాతావరణం మరియు ట్రాఫిక్ నవీకరణలు, సూచనలు, రోజువారీ వాతావరణం, తీవ్రమైన తుఫాను హెచ్చరికలు, రహదారి పరిస్థితులు, ప్రమాదాలు, నిర్మాణ జాప్యాలు, ప్రయాణ సమయాలు, అభిప్రాయం మరియు విశ్లేషణ, సంపాదకీయ కంటెంట్, రాజకీయ వ్యాఖ్యానం, నిపుణుల చర్చలు, ప్యానెల్ చర్చలు, ఆర్థిక అంచనాలు, మార్కెట్ పోకడలు, ఆర్థిక సలహా, సామాజిక వ్యాఖ్యానం, సామాజిక మార్పులపై చర్చలు, వ్యాపారం మరియు ఆర్థిక వార్తలు మరియు వ్యాపారం, స్టాక్ మార్కెట్ నవీకరణలు, మార్కెట్ పోకడలు, కంపెనీ ఆదాయాలు, స్టార్టప్లు మరియు వ్యవస్థాపకత, కొత్త వ్యాపార సంస్థలు, ఆవిష్కరణలు, వినియోగదారు వార్తలు, ఉత్పత్తి రీకాల్స్, షాపింగ్ పోకడలు, ప్రత్యేక నివేదికలు మరియు డాక్యుమెంటరీలు, చారిత్రక కార్యక్రమాలు, వార్షికోత్సవాలు, పునరాలోచనలు, డీప్ డైవ్ స్టోరీ, దీర్ఘ రూపం, పరిశోధనాత్మక రచనలు, అబ్బా న్యూస్ ఫ్రంట్, బ్రేకింగ్ న్యూస్ నుండి తేలికైన ఫీచర్ల వరకు. ప్రేక్షకుల ఆసక్తులకు స్వాగతం. మీకు నిర్దిష్ట వర్గం గురించి వివరాలు కావాలా? దయచేసి అబ్బా న్యూస్ ఫ్రంట్కు తెలియజేయండి. చూసినందుకు ధన్యవాదాలు.